టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మొదటగా మరి మేషరాశి వారికి ఆదివారం 18వ తారీఖు ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు మరి మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినోద కాలక్షేపాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనటం అనేది ఉంటుంది. నలుదిశలా కూడా వీరు వారి యొక్క ఆనందాన్ని అనుభవించడం అనేది కూడా అంతే స్థాయిలో ఉండటం అనేది ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవ్వటం, అలాగే బంధుమిత్రుల సమాగమం ఈరోజు అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఈ యొక్క ఆనందం వల్ల వారి యొక్క చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మర్చిపోయి పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించడం కూడా అలానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులేమీ లేకపోవటం వల్ల కూడా వీరు చాలా కొండంత ధైర్యంగా తము చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా సజావుగా పూర్తి చేసి చాలా బాగా చేశారు అనే 10 మందిలో ప్రశంసని కూడా పొందటం అంతే స్థాయిలో కనిపించడం అనేది కూడా ఉంటుంది. కానీ వీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒకంత నిబ్బరాన్ని కానీ లేదా అతి గర్వాన్ని ప్రదర్శించకుండా ఉండటం కానీ ఇలాంటివి చేసినప్పుడు మరింత మంచిని వీరు పొందగలిగే అవకాశం అయితే ఎంతైనా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అవసరమైనవే అనిపిస్తాయే తప్ప వృధాగా చేశాము అనే భావన అయితే ఎంత మాత్రము కనిపించవు. అలాగే ఖర్చుకు తగిన పరిపూర్ణమైన ఆనందాన్ని కూడా ఈరోజు వీరు అనుభవించడం అనేది ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి తలనొప్పులు ఉండవు. అలాగే ఈ ఆదివారం నిజంగా వీరి జీవితంలో ఆనందపు ఆదివారమా అన్నట్టుగానే పరిస్థితులు సాగిపోవటం అనేది కూడా వీరికి చాలా అమిత ఉత్సాహాన్ని కలిగించడం అనేది ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండటం అనేది ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట మరి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. కనుక ఖర్చుల విషయంలో ఒక నియంత్రణ పాటించడం అనేది ఉంటుంది. కొంత దూర ప్రయాణాలు చేయడం అనేది ఉంటుంది. అలాగే తమ ఇంటికి దూరంగా వెళ్ళి ఉండవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఇంటి సమస్యలన్నింటినీ కూడా కొంత మర్చిపోయి తమ యొక్క కార్యక్రమాల్లో కానీ లేదా కావాల్సిన బాధ్యతల్లో అయితేనేమి వీరు పాలు పంచుకోవటం అనేది ఉంటుంది. వీరు ఏవైతే తమ బాధ్యతలు ఉన్నాయో వాటిని సక్రమంగా పూర్తి చేయడానికి ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా అలానే ఉంటుంది. అయితే సంతానపరంగా మాత్రం కొద్దిగా చిన్నపాటు కలవరపాటుకి లోనవటం కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మరి కొత్త మిత్రుల్ని కలుసుకోవటం అనేది ఉంటుంది. పాత మిత్రుల ద్వారా కూడా ఎంతో కొంత ఆనందం లభించడం అనేది కూడా అదే స్థాయిలో ఉండటం అనేది ఉంటుంది. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవటం, అలాగే కొత్త వ్యక్తుల్ని కలవటం వీరికి చాలా ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. సంతానపరంగా ఏవో రకమైన ఉల్లాసకరమైన వార్తలు వినటం అనేది కూడా సంభవిస్తుంది. అలాగే 10 మందిలో కూడా వీరు మరి నిరంతరము మరి హ్యాపీగా సాగిపోవడానికి తగ్గ వాతావరణం కూడా ఈరోజు ఏర్పడటం అనేది ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు ఎంత మంచి కార్యక్రమాల్లో పాల్గొందామన్నప్పటికీ కూడా ఏవో రకమైన మరి అపార్థాలు కానీ అవాంతరాలు కానీ ఎదురవటం అనేది ఉంటుంది. వీరిని అవసరమైనప్పుడు పక్కన పెట్టారు అనేది మనసులో లోనవటం అనేది ఎక్కువ. ముఖ్యంగా వీరిలో ఉండే ఆత్మాభిమానం వల్ల తమకు పిలుపులు తక్కువయ్యాయనో లేదా తన్ను తగు విధంగా గౌరవించలేదనో ఇలా ఒక రకమైన చిత్త చాంచల్యం అనుకోండి లేదా వీరిలో ఉండే ఆ బలహీన గుణం అనుకోండి దీనివల్ల ఏదో రకంగా
తగినంత ఆనందాన్ని పొందలేకపోవటం అనేది కూడా ఉంటుంది. అలాగే సింహరాశి వారు ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. ఆహారపు అలవాట్లలో హెచ్చుతగ్గులైతేనేమి, లేదా మరి బుధుడి యొక్క సరైన స్థితి లేకపోవటం వల్ల కానీ, వీరు ఏవో రకమైన అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా బుధుడు అంటే చర్మానికి సంబంధించినవి కానీ, శిరస్సుకు సంబంధించినవి కానీ, లేదా ఈ చాదస్తం కానీ, వీటిని కొంత పక్కన పెట్టవలసింది కానీ, లేదా వాటి విషయంలో కొంత జాగ్రత్త పడవలసింది కానీ ఈరోజు సింహరాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. కన్యారాశి వారికి చేసే పనుల్లో ఏవైనా కానీ కొంత ఊరట లభించడం అనేది ఉంటుంది. బయట నుంచి రావాల్సిన ఏవి కూడా అవి సకాలంలో రాలేకపోయినప్పటికీ కూడా వీరికి ఎంతో కొంత ఆర్థిక బలం ఎవరో ఒకరి రూపంలో లభించడం వల్ల ఖర్చుల్ని అధిగమించగలుగుతారు. ఇంట్లో 10 మందిని కూడా ఎంతో కొంత మెప్పించడం అనేది కూడా ఉంటుంది. విందులు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. కానీ ఎవరైతే వ్యసనాల బారిన ఉన్నారో వారు ఆ రూపేణ కొన్ని చిక్కులైతే ఈ కన్యారాశి వారు ఈరోజు ఎదుర్కొనడానికి ఉంటుంది. అది మరి చాలా తారాస్థాయిలో వారు వ్యసనాలు ఈరోజు మరి అవలంబించడం వల్ల కూడా నష్టాలు తెచ్చుకునే ప్రమాదాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు బంధుమిత్ర సమాగమం, అలాగే ఎంతో కొంత ఆనంద ఉత్సాహాల్లో తమ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నం అవటం అనేది కూడా కనిపిస్తుంది. అయితే స్నేహితులు ప్రోత్సహించారను, లేదా స్నేహితుల దగ్గర తమ యొక్క ప్రతిభను నిరూపించుకోవాలను, మరి అవసరం లేని అలవాట్లని అలవాటు చేసుకుంటే ఇబ్బందులు నష్టాలు కొని తెచ్చుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. కనుక తులారాశి వారు దైనందికంగా తను ముందు రోజు ఏవైతే చేశారో వాటన్నిటినీ కూడా ఈరోజు కూడా యథాప్రకారంగా అవలంబించడం వల్ల ఎలాంటి సమస్యలకి లోను కాకుండా ఈ ఆదివారాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం అనేది కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి చేసే పనిలో ఎలాంటి అంతరాయాలు ఉండవు. కానీ డబ్బు ఖర్చు పెట్టాలి, లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలి, ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. బంధువుల్ని అతిగా నమ్మకుండా ఉండటం అనేది కూడా అవసరం. సాధ్యమైనంత వరకు కూడా వీరి యొక్క స్వయం కృషి మీదే ఆధారపడటం అనేది కూడా చెప్పదగిన విషయం. ఈ విషయంలో వీరు కనుక జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఇక వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు కూడా తగినంత శ్రద్ధ వహించవలసి అవసరమైతే ఎంతైనా కనిపిస్తుంది. ధనుర్రాశి వారికి ఈరోజు సంతానపరంగా ఏవో రకమైన ఆనందకరమైన వార్తలు వినటం అనేది ఉంటుంది. అయితే సంతానం పెట్టే ఖర్చులు, ఆ రూపేణ ఏదో రకమైన కొన్ని సమస్యలు వీన్ని మానసికంగా కొంత కలవరపాటుకి గురి చేయటం అనేది కూడా ఉంటుంది. ఈ ధనుర్రాశి వారికి ఈరోజు దైవికంగా ఏదో రకమైన ఆనందం లభించడం అనేది ఉంటుంది. ఈ నూతనంగా పరిచయం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి వల్ల వీరు ఎంతో కొంత లాభపడటం అనేది కూడా సంభవిస్తుంది. కనుక ధనుర్రాశి వారు ఏదైతే తమ సంతానం ఉందో ఆ సంతానం విషయంలో కొన్ని హెచ్చుతగ్గులకి మానసిక స్థితి లోనవటం అనేది ఉంటుంది తప్ప ఇతరత్రా కూడా ఎక్కువ శుభ ఫలితాలే ఉండటం అనేది ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు పరిపూర్ణమైన ఆనందం అయితే లభిస్తుంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా తమ యొక్క వాక్ చాతుర్యంతో వాటిని అధిగమించడం అనేది కూడా అలానే ఉంటుంది. ఇక ఎవరైతే దుర్వ్యసనాల బారిన ఉన్నారో వారు ఈరోజు వాటిని ఇంకా ఎక్కువగా నియంత్రించుకోలేకపోతారు. ఇంకా ఎక్కువగా కూడా వాటి జోలికి వెళ్తారు. దాని ద్వారా ఏదో రకమైన నష్టాలు, అనారోగ్యాలు, చిన్న చిన్న గాయాలు
ఇలాంటివన్నింటినీ కూడా ఈరోజు ఎదుర్కొనడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కనుక ఏవైనా వ్యసనాలు ఉంటే గనక వాటి విషయంలో జాగ్రత్త పడకపోతే ఇంట్లో ఎవరో ఒకరు వీరి మీద తమ యొక్క ప్రభావాన్ని చూపే అవకాశం అయితే ఎంతైనా కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు చేపట్టే పనుల్లో ఎక్కువ శాతం విజయ అవకాశాలు ఉన్నాయి. ఈ ఆదివారం 10 మందితో చక్కగా వారి వారి యొక్క క్రియాకలాపాల్లో పాలుపంచుకోవడం అనేది ఉంటుంది. అలాగే ఏవైనా విందులు వినోదాలు ఉన్నా వాటిలో కూడా ఉత్సాహంగా పాల్గొనడం అనేది కూడా ఉంటుంది. ఇంకా డబ్బు ఖర్చవుతున్నప్పటికీ కూడా అంతకు ముందు ఏదో విధంగా అవి లభించటం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులకి తోడ్పాటుకి లోను కాకుండా వాటిని పూర్తి చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు ఈ ఆదివారం అమిత ఆనందాన్ని ఇస్తుందంటల్లో ఎలాంటి సందేహము లేదు. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఏవో రకమైన నష్టాలైతే కనిపిస్తున్నాయి. రావాల్సినవేవి కూడా సకాలంలో రాలేకపోవటం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. ఎవరో ఒకరు మొండి పంతం వల్ల ఇబ్బందులు తెచ్చుకోవటం, అవి సంతానం మీద ఎక్కువ ప్రభావం చూపటం అనేది కూడా అదే దిశలో ఉండటం అనేది కూడా ఉంటుంది. దూర వ్యక్తుల్ని నమ్మి వారికి ఎటువంటి బాధ్యతల్ని కూడా అప్పజెప్పకుండా ఉండటం అనేది కూడా చాలా అవశ్యమని కూడా చెప్పవలసి ఉంటుంది.